కేదారేశ్వరుని యొక్క వ్రతము మనం ఆచరిస్తే మనకి చాలా మంచి పుణ్యం కలుగుతుంది, మంచి యొక్క సద్గతులు కలుగుతాయి, మనకున్న దరిద్రం అంతా పోతుంది అని చెప్పేసి అందరూ, అంటే ఏ వ్రతం చేసినా ఉంటుంది, కానీ కేదారేశ్వర వ్రతం చేస్తే ఈ వ్రతము కూడా అందరూ ఆచరించడానికి వీల్లేదు. వారసత్వంగా వస్తుంది, లేదా ఏమైనా కాకులు కానీ ఏమైనా కానీ ఒక లాస్ట్ ఇయర్ ఏమైనా కేదారేశ్వరుని యొక్క నోము ద్వారాలను ఉంటాయండి, నోము ద్వారాలు. ఇది చూడండి, ఈ నోము ద్వారాలు మనము అంటే పాలలో కడిగి ఎండపెట్టి, ఎండిన తర్వాత మళ్ళీ ఆ కేదారేశ్వరుని కనపడుతుంది చూడండి, కేదారేశ్వరుడు. ఈ కేదారేశ్వరుని యొక్క దాంట్లోనే వేస్తుంటారు, దాంట్లో కుండలో. అది ఏదైనా కాకెత్తుకపోతే ఎవరింట్లోనే పడేస్తే వాళ్ళకి దేవుడు అనుగ్రహం లభించినట్టు, లేదా వారసత్వంగా వస్తుంది. వాళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు. ఇది చాలా అరుదైన వ్రతం, ఇది వంశపారంపర్యంగా వస్తుంది, లేదా నేను చెప్పిన విధంగా ఎవరైనా తీసుకొచ్చి వేస్తే వస్తుంది. అంటే దేవుడు మనను కోరుకుంటున్నట్టు. అయితే ఉజ్జయిని నగరంలో ఒక వైశ్యుడు ఉంటాడండి. వైశ్యుడు చాలా బీదవాడైతే ఇద్దరు ఆడపిల్లలు అయితే పుణ్యవతి, భాగ్యవతి అనే ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు. ఈ కేదారేశ్వరుని వ్రతము వింటారు కానీ ఆచరించడానికి వాళ్ళకి డబ్బులు లేవు. అయితే నాన్నగారు, మేము కేదారేశ్వరుని వ్రతం చేసినప్పుడు మీరు మాకు అంటే అనుగ్రహించండి చాలు, అంటే అనుగ్రహించేస్తానికి నాకేమి చేస్తాను, కాకుంటే ఏంటంటే అది ఆచరించడానికి నా దగ్గర డబ్బులు లేదు మరి అంటే, మీరు డబ్బులు ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఆచరించమని ఆజ్ఞ ఇస్తే చాలు అని చెప్తారనమాట. ఆజ్ఞ తీసుకొని ఒక వటవృక్షం దగ్గర పోయి ఆ వటవృక్షం దగ్గర కూర్చొని వాళ్ళు కంకణాలు కట్టుకుంటారు, తోరణాలు కట్టుకొని భక్తి శ్రద్ధతో దేవుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు శివుడే స్వయంగా వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ వాళ్ళకి అందిస్తాడు అన్నమాట. అందించేసి వాళ్ళు కేదారేశ్వరుని వ్రతము నిర్విఘ్నంగా చేస్తారు. చేసిన తర్వాత ఆ పుణ్యఫలంగా వాళ్ళకి ఏమవుతుందంటే, ఉజ్జయిని పాలించే మహారాజుకి పుణ్యవతి ఒకరోజు బయట కనపడుతుంది, ముగ్గు వేస్తున్నప్పుడు కనపడుతున్నప్పుడు ఆ అమ్మాయిని చూసి, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా అందంగా ఉన్నది అని చెప్పేసి అని వైశ్యుని అడుగుతాడు. ఒప్పించేసి పెళ్లి చేసుకొని ఉజ్జయిని తీసుకొని పోతాడు. ఆమె ఉజ్జయిని మహారాణి అయిపోతుంది. అదేవిధంగా కొంతకాలానికి అదే పుణ్యఫలంగా భాగ్యవతి అంటే రెండో అమ్మాయి ఉన్నది కదా, వైశ్యుడి యొక్క రెండో అమ్మాయి ఉన్నది కదా, ఆ అమ్మాయి మళ్ళీ వేరే ఒక రాజు ఏంటిదంటే చోళభూపాలుడు అయిన రాజు ఆ అమ్మాయిని చూసి నేను పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తే పుణ్యవతి ఏమో ప్రతి సంవత్సరము కేదారేశ్వర వ్రతం చేసుకుంటుండేది. దేవుని భక్తి